నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కొరకు అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులతో సమావేశమైన వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు. వైభవంగా కొనసాగుతున్న షరా బజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కొరకు అనుసరించాల్సిన వ్యూహాలపై మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. తెనాలిలోని స్వర్ణాయన్ హోటల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల వేమూరు నియోజకవర్గ అబ్జర్వర్, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తక్ అహ్మద్, వేమూరు నియోజకవర్గ అబ్జర్వర్గా వంగ సాంబిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గం నుండి ఆలపాటికి అత్యధికంగా మొదటి ప్రాధాన్యత ఓట్లు వేయించాలని, అందుకోసం ప్రతి గ్రామంలో రోజు ఓటర్లను కలిసి టెలిగ్రామ్ చాట్లో అప్డేట్ చేయాలన్నారు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేసిన అభివృద్ధిని ఓటర్లకి తెలియచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గంలోని 5 మండలాల ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓటర్ లిస్ట్ మన పార్టీ సభ్యత్వం నమోదు అయిపోయింది. ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచి సంస్థాగత నిర్మాణం జరగబోతుంది. ఎలక్షన్లోనే ఆగాం. ఓటర్ మెంబర్షిప్ డ్రైవ్ అయిపోయింది. సంస్థాగత నిర్మాణం ఎలక్షన్ అయిన తెల్లారే మొదలవబోతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిన తెల్లారి సంస్థాగత నిర్మాణం ఇప్పుడు నేను చెప్పిన క్రైటీరియాలోనే ఉండబోతుంది. సేమ్ కేఎస్ఎస్లు, బూత్, యూనిట్, క్లస్టరు, గ్రామ కమిటీ, మండల కమిటీ, సమన్వయ కమిటీ, జిల్లా కమిటీ, ఇది ఉండబోతుంది. ఇది ఫైనల్గా ప్రతి ఒక్కరు కూడా మండల ప్రెసిడెంట్ ఉన్నా, పొలిట్ బ్యూరో మెంబర్ ఉన్నా, లేకపోతే ఇంకో పదవులో ఉన్న పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నా, వాడు కేఎస్ఎస్లోనూ బూత్లోనూ ఒక బాధ్యత కనీసం 50 ఓట్లు 60 ఓట్లకైనా బాధ్యత తీసుకొని ఉండాలి పెద్ద లీడర్ కూడా. అది రేపు జరగబోతుంది. మీరేంటంటే ఇవాళ ఏదో చెప్తుంటే మీరందరూ మేము పెద్ద నాయకులు, మేము ఎందుకు మా పేర్లు ఎందుకు పెట్టుకోవాలన్నట్టు తీసేసుకుంటున్నారు. తీసేసుకోవట్లే కానీ రేపు మీకు ఏమైనా పదవులు ఇచ్చేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారు, కనీసం కేఎస్ఎస్ కన్నా మీరు ఉన్నారు లేదా అనేది వాళ్ళు చూడబోతున్నారు. పోనీ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళతో పని చేపిస్తారు, ఇప్పుడు పని చేపిస్తారు. మీరు ఇచ్చారు ఈ పేర్లన్నీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, దగ్గర 9,000 ఓట్లు ఉన్నాయి ఎమ్మెల్సీ ఓట్లు వెరిఫికేషన్ చేయమన్నారు. అంటే ఓటు వెరిఫికేషన్ అంటే ఓటరు ఇప్పుడు గ్రామాల వారీగా కూడా సాధ్యమైనంత వరకు విడదీశారు. ఇవన్నీ మీకు పంపించాం, వచ్చినాయి కదా దాదాపు 100 గ్రామాల వారి దగ్గర ఐడీలు ఉంటామంటే మొత్తం ఓట్లన్నీ 9,000 అనుకో. ఒక్కొక్క ఐడి కింద ఎన్ని చేస్తూ ఉంటుంది? 30. అందరూ మొత్తం చేయకపోయినా కూడా సగం మంది 200 పక్కన పెట్టినా కూడా తలా 100 అంటే 2 రోజులు చేయొచ్చుగా. తెలియదా? 2 రోజులు 3 రోజులు ఇప్పుడు చేస్తేనే కదా అయింది. ఇంత 2,535 చాలా చివరి ఉన్నాం మనం. చాలా బాధాకరమైన స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజైన సోమవారం ఉదయం స్వామివారి సూర్యప్రభ వాహన సేవ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. అర్చకులు మాట్లాడుతూ పట్టణ పరిసర ప్రాంతాల్లోని భక్తులు వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో పాల్గొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావలసినదిగా కోరారు. 11వ తేదీన శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణం, 12వ తేదీన శ్రీవారి రథోత్సవం, 13న పూర్ణాహుతి, 14న పుష్పోత్సవం జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ సురేష్, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు నితిన్ శాండిల్య, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, జంజ్యం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ సభ్యులు పాల్గొన్నారు. అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి తెనాలిలోని శ్రీ సూచనాశ్రమ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత 2 రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
ఉత్సవాల భాగంగా ఈ రోజున ఉదయం విశేష పూజాది కార్యక్రమాలు, నిత్యోహోమాది కార్యక్రమాలతో పాటు స్వామివారి సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవలు జరుగుతాయి. అలాగే రేపు సాయంత్రం శ్రీ సూత్రాహనుమతి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 12వ తేదీన శ్రీవారి రథోత్సవం, 13 శ్రీచక్ర స్నానం పూర్ణాహుతి, 14 పుష్పోత్సవాలతో ఈ యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి. యావత్ భక్తజనావళి విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయుని దర్శించుకుని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. తెనాలి పట్టణ పురవీధుల్లో సూత్రాసమిత పంచముఖ ఆంజనేయ స్వామి ఈ రోజున సూర్యప్రభ వాహనం మీద దర్శనమిచ్చి భక్తులు పూజలు అందుకోవడం జరిగింది. వారందరికీ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెనాలి సిగ్నేచర్ సిరీస్ పేరుతో తెనాలి చరిత్రను దృశ్య రూపంగా చిత్రీకరించబోతున్నట్లు దర్శకులు కనపర్తి రత్నాకర్ అన్నారు. తెనాలి చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం వీరస్థలి తెనాలి ఉత్తమ డాక్యుమెంటరీగా ఎంపికైంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో చిత్ర దర్శకుడు రత్నాకర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి అంబటి శ్యామ్ సాగర్ సోమవారం అభినందన సభ నిర్వహించారు. స్థానిక టాలెంట్ ఎక్స్ప్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సభకు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తెనాలి వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు, సహజ కవి అయినాల మల్లేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వీరస్థలి తెనాలి చిత్ర దర్శకులు కనపర్తి రత్నాకర్, నటీనటులను ఫెడరేషన్ తెనాలి నాయకులు పుట్ట పున్నయ్య, ఎస్ఎస్ జహీర్లు సన్మానించారు. అనంతరం రత్నాకర్ మాట్లాడుతూ తెనాలి సిగ్నేచర్ సిరీస్ పేరుతో తెనాలి చరిత్రను దృశ్య రూపకాలుగా చిత్రీకరించబోతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా తెనాలి సిగ్నేచర్ సిరీస్ తొలి పలుకులు అన్నారు. తెనాలి స్వతంత్ర పోరాటాలను మూల కథగా ఎంచుకొని సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు అందించిన కథను దృశ్య రూపంగా మలిచినట్లు రత్నాకర్ తెలిపారు. మోడ్ ఫౌండేషన్, సౌమిత్ మీడియా ప్రజెంట్స్ సంయుక్త సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ 2025లో తెనాలి చరిత్ర ఆధారంగా రూపొందించిన వీరస్థలి తెనాలి చిత్రం ఉత్తమ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీగా ఎంపికై మిస్ తెలంగాణ ప్రియాంక చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. వీరస్థలి తెనాలి చిత్రాన్ని ప్రోత్సహించిన నిర్మాతలు, ఆర్టిస్టులు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వీరస్థలి తెనాలి చిత్రం చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదని అయినాల మల్లేశ్వరరావు అన్నారు. రత్నాకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రాలు మరింత ప్రేక్షకాదరణ పొంది చరిత్ర సృష్టించాలన్నారు. చరిత్రను చిత్రంగా మలిచిన దర్శకుడు రత్నాకర్కు పట్టణ రంగస్థలం కళాకారుల సంఘం వెన్నుగా ఉంటుందని తెనాలి వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు అన్నారు. చిత్రంలో నటీనటులుగా అవకాశం కల్పించిన దర్శకుడు రత్నాకర్ ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటామని నటులు బెల్లంకొండ వెంకట్, వసంత యామిని, కనపర్తి మధుకర్, కొమ్ము లింకన్ అన్నారు. వీరస్థలి తెనాలి ఇది మన తెనాలి పరిసర గ్రామాల్లో 1905 నుంచి 25 వరకు జరిగిన స్వాతంత్ర ఉద్యమ పోరాటం. ఇదే కథని మూల కథగా తీసుకొని డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారు అందించిన కథని ఇంకొంచెం రీసెర్చ్ చేసి చరిత్ర రూపంలో ఉన్న అక్షరాలని దృశ్య రూపంగా పెట్టాను వీరస్థలి తెనాలి ద్వారా. ఈ చిత్రం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ది బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీగా సెలెక్ట్ అవ్వటం చాలా గర్విస్తున్నాను. ఇదే స్ఫూర్తితో మరిన్ని భవిష్యత్ కార్యక్రమాలు చేస్తానని, తెనాలి సిగ్నేచర్స్ అనే పేరుతో ఇలాంటి వీర కథల్ని మన చరిత్రను దృశ్యరూపంగా మలచబోతున్నాం. దాన్ని పెట్టిన వెబ్ సిరీస్ పేరు తెనాలి సిగ్నేచర్స్. ఈ ప్రాజెక్ట్ని ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ముహింపల్లి శ్రీకాంత్, మేకల సుబ్బారావు, సభ్యులు దేవరపల్లి నాగరాజు, ఉన్నం భోషణం, అత్తోట సంజయ్, దేవరపల్లి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన వీరస్థలి తెనాలి సెలెక్ట్ అవటం, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడో హిమాచల్ ప్రదేశ్ నుంచి కానివ్వండి, కాశ్మీర్ నుంచి కానివ్వండి, ఇలాంటి ప్రదేశాల నుంచి కూడా అవార్డ్స్ రావడం, వాళ్ళలో మన తెనాలి నుంచి ఉండటం అసలు ఎవరు ఊహించిన విషయం అన్నమాట. మా అందరూ కూడా నేను బ్రిటిష్ అధికారిగా పాత్ర వేసినప్పుడు కానివ్వండి, రత్నాకర్ గారు ఆ అవార్డు తీసినప్పుడు కానీ ఒక పెద్ద సినిమాలు చూస్తుంటాం. మళ్ళీ అలాంటి సినిమాలు, అలాంటి ఎక్కువ నేషనల్ అవార్డ్స్ వచ్చిన వాటిల్లో మన వీరస్థలి తెనాలి ఉండటం అనేది నిజంగా ఆ హిస్టరీ తీసుకోవడం చాలామంది కూడా అందరూ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారనమాట. అంత గొప్ప దీన్ని టేకప్ చేయడం మామూలు విషయం కాదు. ఒక ఫ్రీడమ్ అంటే మన స్వాతంత్ర దినోత్సవం ముందు అంటే 1947 కదా మన స్వాతంత్రం వచ్చింది, 1905లో సబ్జెక్ట్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. మరి దాన్ని గుర్తించి ఇన్నేళ్ల తర్వాత వారిని రికగ్నైజ్ చేశారంటే ఇంకా సార్ ఎక్కడ పెట్టుకోవట్లే కానీ త్రూఅవుట్ ఎంటైర్ ఇండియా లెవెల్లో మొత్తం ఎక్కడ పెట్టినా కానీ దానికి ఇచ్చిన తర్వాత దేనికైనా సరే పని కాంప్లిమెంట్. అలాగే వారి సిస్టమ్ సినిమా చేస్తానని చెప్పినప్పుడు డిఓపి నేను ఫ్రీగా వస్తాను సార్,
మీలాంటి వాళ్ళతో మేము వర్క్ చేస్తామని చెప్పనేసి అసలు నేను ఆర్టిస్ట్ అందరూ కలిసి అప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవన్నీ తీసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. లైఫ్లో జనాలు వాళ్ళందరూ కూడా గర్వపడే విషయం. ఇప్పుడు ఒక చిన్న విరామం.